ప్రైజ్ ది లార్డ్. దేవుని నామకి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20 వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. దేవుని బిడ్డలారా, సహవాసము, దేవుని బిడ్డ, మరి సహవాసం ఎవరితో మనం చేస్తున్నాం? చాలామంది సహవాసంలోనే మరి బాగయ్యే వాళ్ళు ఉన్నారు, సహవాసంలోనే ఫ్రెండ్షిప్ అన్నమాట. మరి మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగా అయిపోతాం, చెడు వాళ్ళతో సహవాసం చేస్తే చెడు అయిపోతారు కదా. జ్ఞానము కలిగిన బిడ్డలతో సహవాసం చేస్తే మనకు కూడా జ్ఞానం వస్తుంది, జ్ఞానము కలిగిన బిడ్డలుగా మనం కూడా ఆశీర్వదించబడతాం. అదే మందిరానికి రాకుండా, దేవుని వాక్యాన్ని ఇష్టపడకుండా అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా అలాగే తయారవుతాం. కాబట్టి ఈ దినం నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు. దేవునితో సహవాసము చేసిన ఎడల నీవు సమాధానము నీకు కలుగునని మరి చూస్తున్నాం దేవుని వాక్యంలో. దేవుని బిడ్డ, మరి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? జ్ఞానం కలిగిన బిడ్డలతో సహవాసమా, మూర్ఖులతో సహవాసమా, లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళతో సహవాసమా? ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? మూర్ఖులతో సహవాసం చేస్తే ఆ మూర్ఖత్వం నీకు కూడా వస్తుంది. అదే జ్ఞానులతో నువ్వు సహవాసం ఫ్రెండ్షిప్ చేస్తే నీకు కూడా జ్ఞానం అన్నది కలుగుతుంది. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలతో మనం సహవాసము కలిగి ఆ దుష్ట సహవాసము నుంచి మనం దూరం అయిపోయి, దేవుని బిడ్డ, మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలతో మనం సహవాసం చేస్తే, దేవుని బిడ్డలతో మనం సహవాసం చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోగలుగుతాము. దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు ఏంటో మనం నేర్చుకోగలుగుతాము. దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు కూడా మనము పొందుకుంటాం. కాబట్టి ఈ సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకొని ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో గ్రహించుకొని, జ్ఞానం కలిగిన బిడ్డలతో, జ్ఞానులతో సహవాసము, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలతో సహవాసం చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటే మీ జీవితంలో గొప్ప దీవెనలు మీరు పొందుకోగలుగుతారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభా, నీకు వందనాలు. ఎవరితో సహవాసము చేయాలో మీరు పలికిన దేవుడు ప్రభా, నీ బిడ్డలు ఎవరితో సహవాసం కలిగి జీవిస్తున్నారో వారు పరీక్షించుకొని మంచివారితో సహవాసము, నీ యందు భయభక్తులు గల వారితో సహవాసం కలిగి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చు బిడ్డలుగా వారు దీవించబడినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.